హాయ్ అందరికీ. ఈరోజు తందూరి స్వీట్ కార్న్ చేసుకుందాం. ఇక్కడ కార్న్ తీసుకున్నానండి నేను. ఈ కార్న్ ఇలా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్నాక దీన్ని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అండి. వాటర్లో అన్న బాయిల్ చేసుకోవచ్చు, లేకుంటే స్టీమర్లో పెట్టన్నా స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్న్కి అప్లై చేయడానికి హంకర్డ్ తీసుకున్నాను. దానిలో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దీనిలో చాట్ మసాలా కూడా వేసానండి, చట్పటా ఉండటానికి. చాట్ మసాలా ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను మర్చిపోయిందంటాను, తర్వాత యాడ్ చేస్తాను. ఇక్కడ బటర్ తీసుకున్నానంటే బటర్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసాను. బటర్తో అప్లై చేసి తర్వాత కర్డ్ మిక్స్చర్తో అప్లై చేసుకోవాలి. రైనీ సీజన్ కదండి, మనకు కార్న్ చాలా ఎక్కుతుంది. ఈవినింగ్ టైంలో ఏమైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ లాస్ట్లో బటర్తో కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకోవాలండి. మీ దగ్గర రోస్టర్ ఉంటే రోస్ట్ చేసి దానిపైన రోస్ట్ చేసుకోవచ్చు అని నేను స్టవ్ పైన కాల్స్తున్నాను. కార్న్ పైన ఇలా బ్లాక్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మన కార్న్. ఇదిగోండి, చాలా సింపుల్గా ఫైబర్ రిచ్ తందూరి స్వీట్ కార్న్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోండి ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.